కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. బికాస్ ఇండస్ట్రీలో చాలా రేర్గా ఉంటారు ఇలాంటి పీపుల్. మీరు 500 పైన సినిమాలు చేశారు, చాలా సీరియల్స్లో వర్క్ చేశారు, అండ్ మోర్ ఓవర్ మెయిన్ థింగ్ 100 పైన హీరోయిన్స్గా చేశారు. 152 పైన సినిమాలుగా హీరోయిన్గా చేశారు. అసలు అదంతా మళ్ళీ తలుచుకుంటే అసలు ఎలా ఉంటుంది అసలు? నాకు అప్పుడప్పుడు చాలామంది పంపిస్తూ ఉంటారు. ఆ మూవీ వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తుంది చిన్న రికార్డ్ చేసి ఇమీడియట్గా వాట్సాప్లో, మేడం ఈ మూవీ చేస్తున్నా, మేడం ఈ మూవీ చూస్తున్నాం, ఎయిదర్ ఇట్ విల్ బి తమిళ్ ఆర్ తెలుగు, కన్నడ ఆర్ మలయాళం, మొత్తం 4 లాంగ్వేజ్లో ఎవరో ఒకళ్ళు వాట్సాప్లోని ఆ చిన్న సీను నేను వచ్చింది ఆ సీన్ పెడుతూ ఉంటారనమాట. వెంటనే వాళ్ళు చెప్పిన తర్వాత ఓ టీవీలో నా మూవీ వస్తుందా అని అప్పుడు వెళ్ళి నేను పెట్టి నేను కూడా చూస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే పాత సినిమాలు కదా, అంటే టీవీలో అన్ని ఛానల్స్లోని నా మూవీస్ ఉన్నాయి. ఎవర్ గ్రీన్ మూవీస్ కదా. ఎస్, అది నిజంగా నా అదృష్టం ఏంటంటే 95% నా మూవీస్ సక్సెస్. అంటే మేబీ ఫెయిల్యూర్ అని నేను చెప్పను, డిజాస్టర్స్ లేవు నా అకౌంట్లో తీసుకోవడానికి కూడా లేవు అసలు. అంటే ఇది ఫ్లాప్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. బట్ 95% ఆల్ ప్లాటినం జూబ్లీస్ అండ్ గోల్డెన్ జూబ్లీ ఆర్ 100 days 150 days అలా చూసాను. మేబీ 5% ఏంటంటే లైక్ 50 days 75 days అలాగా. దెర్ ఈస్ నో ఫెయిల్యూర్స్ అండి. నా మూవీ ఎప్పుడు ఇది ఫెయిల్ అయ్యింది అనే మాట 4 లాంగ్వేజెస్లో నేను ఎప్పుడు వినలేదు. మీరు చెప్తుంటే 100 days 150 days కంపేర్ ఇప్పుడు చూడండి, మీరు 50 days చెప్పారు కదా, అవి కూడా హిట్స్. అది ఒక థియేటర్ 2 థియేటర్లు అని కాదు, లైక్ మ్యాక్సిమం థియేటర్స్. ఇప్పుడు ఎలాగో థియేటర్స్ తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడు మనం ఒక రోడ్లోనే చూస్తే ఒక 2-3 థియేటర్స్ ఉండేవి. ఆ 2-3 థియేటర్స్ కూడా ఫుల్ కంప్లీట్గా హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉండేవి.